ఈరోజు తెలుగు మెథడాలజీలో బోధనోపకరణాలు అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ గురించి అందులో ఉన్న ముఖ్యమైన ప్రశ్నలు తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు టెస్ట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. వీలైతే ఆ టెస్ట్లో రాసుకొని మీ స్కోర్ను ఇంప్రూవ్ చేసుకోగలరు. నాటకీకరణం అంటే ఆయా పాత్రల్లాగా వేషధారణ చేసి వారిలా నటించడం. ఉపాధ్యాయులు పాఠ్యభాగ విశదీకరణలో ఏర్పరచుకున్న లక్ష్య సాధనలనే తెలుగు బోధనోపకరణాలు అన్నవి. కొంపెల్లి ఆంజనేయులు. క్రింది వాటిలో దృశ్య బోధనోపకరణము కానిది. ఏది కాదు. అవన్నీ కూడా దృశ్య బోధన ఉపకరణాలే. వార్తాపత్రికలు, సాంకేతిక ఉపకరణాలు, గూఢ పత్రికలు. దూరదర్శన్ ఈ విభాగంకు చెందిన బోధనోపకరణం. దృశ్య మరియు శ్రవణ బోధనోపకరణం. విద్యార్థికి విషయం సమర్థవంతంగా అర్థమవడం కోసం సహకరించేవి. తెలుగు బోధనోపకరణాలు. దృశ్య ఉపకరణాలకు ఉదాహరణ టెలివిజన్. బోధనోపకరణాల ఆవశ్యకత. ఇవన్నీ అంటే బోధనోపకరణాలు బోధనను ప్రభావితం చేస్తాయి. తక్కువ కాలంలో విద్యార్థులు ఎక్కువ విషయాన్ని గ్రహించవచ్చు. బయటి ప్రపంచాన్ని తరగతి గదిలో విద్యార్థుల ముందు ఉంచవచ్చు. రాష్ట్ర విద్యా సాంకేతికత సంస్థ ఈ స్థాయి పాఠ్యాంశాల్ని ఎన్నుకొని నిపుణులలో పాఠాలు రాయించి దూరదర్శన్ ద్వారా ప్రసారం చేస్తుంది. పాఠశాల స్థాయి. వినికిడి లోపం గల విద్యార్థులకు పరికరాలను సరఫరా చేస్తుంది. సర్వశిక్ష అభియాన్. శ్రవ్య బోధనోపకరణం క్రింది వాణిలో ఇవన్నీ అంటే సెల్ ఫోన్, సంగీత వాయిద్యం, డివిడి ప్లేయర్, ఇవన్నీ కూడా శ్రవ్య బోధనోపకరణాలు. ఉపకరణం విషయ చిత్రీకరణకు, విషయానికి సరైన వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి, శాశ్వతమైన అవగాహనకు తోడ్పడుతుంది అని అన్నది. మయూకిన్ కబీర్. మాతృభాష కానీ వేరొక భాష కానీ నేర్చుకునే వారికి ఎంతో ఉపయోగకారి. భాషా ప్రయోగశాల. భాషా ప్రయోగశాల యందు విద్యార్థులు ఎలా అభ్యసిస్తారు? పై రెండు అంటే ఒకరి కోసం మరి ఒకరు వేచి చూడక చురుకైన విద్యార్థి తగిన వేగంలో ముందుకు వెళ్ళవచ్చు. అలాగే వెనుకబడిన విద్యార్థి నిదానంగా అభ్యాసాలు మళ్ళీ మళ్ళీ చేస్తూ ముందుకు సాగవచ్చు. 30x40 పరిమాణం ఉన్న చార్టులో అక్షరాల ఎత్తు ఎంత ఉండాలి? 2.5 inches.
1000 మాటలు చేయలేని ఒక పని ఒక బొమ్మ చేస్తుంది అనే నానుడి దీనికి సరిగ్గా సరిపోతుంది. దృశ్య బోధనోపకరణం. క్రింది వానిలో దృశ్య బోధనోపకరణము పైవన్నీ అంటే గ్లోబు, చార్టులు, ప్రపంచ పటములు పైవన్నీ. ద్విపార్ష ఉపకరణాలు కానివి. తోలుబొమ్మ. తరగతి మూల్యాంకనంలో చేరని ఉపకరణాలు. వినే ప్రజ్ఞామాపణులు. మెరుపు అట్టలకు ఆ పేరు ఎందుకు వచ్చింది? ఒకటి రెండు సార్లు ప్రదర్శించి ఉపసంహరించడం వల్ల. వినే ఋతునందు ఎంతమంది విద్యార్థులు అభ్యసనాన్ని కొనసాగించవచ్చు? పాఠశాలలో విస్తార నల్లబల్లలు ఏర్పాటు చేయాలని సూచించిన విద్యా సంస్థ. జిల్లా ప్రాథమిక విద్యా సంస్థ. విద్యార్థుల ఉచ్చారణ దోషాలను సవరించుటకు వాడు సాధనం. టేప్ రికార్డర్. క్రింది వాటిలో స్వయం వ్యక్తాలు కానివి. సెల్ ఫోన్. ప్లానెల్ బోర్డులు అని వేటిని అంటారు? ప్రదర్శన బల్ల. దృశ్య ప్రదర్శనకు బహుళార్థ సాధకమైంది. బులెటిన్ బోర్డులు. ఈ క్రింది వానిలో శ్రవ్య బోధనోపకరణము. ఇవన్నీ అంటే రేడియో, టేప్ రికార్డర్, ధ్వని లిఖిత టేపులు. అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు టెస్ట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే టెస్టులు రాసి మీరు మీ టెట్ అండ్ డిఎస్సి స్కోర్ను ఇంప్రూవ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.